వెల్కమ్ టు తపస్య స్టడీ సర్కిల్. నేను మీ వైఎన్ రెడ్డి సార్ని, అర్థమెటిక్ ఫ్యాకల్టీ. సో కంప్లీట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్ అర్థమెటిక్ టాపిక్స్ మనం డిస్కస్ చేస్తున్నాము. సో ముఖ్యంగా అర్థమెటిక్లో దాదాపు ఒక 25 to 35 టాపిక్స్, అంటే కానిస్టేబుల్ రేంజ్ అంటే 25 టాపిక్స్ సరిపోతుంది. సబ్ ఇన్స్పెక్టర్ స్టాండర్డ్ అన్నప్పుడు దాదాపు 35 టాపిక్స్ to 40 టాపిక్స్ వరకు మనం డిస్కస్ చేస్తాం. సో ముఖ్యంగా అర్థమెటిక్లో రేషియోస్, పర్సెంటేజెస్, ఏజెస్ దాదాపు ఒక 1 to 10 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. సో ఈ టాపిక్స్ కనుక పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అర్థమెటిక్లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. కంప్లీట్గా ఈ మధ్య కాలంలో తెలంగాణ కానీ ఏపీ కానీ రెండు రాష్ట్రాల్లో కూడా కానిస్టేబుల్ స్థాయి నుంచి గ్రూప్ 1 స్థాయి వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓరియంటేషన్ క్వశ్చన్ పేపర్ అనేది చాలా చేంజ్ అయింది. ఒకప్పట్లాగా క్వశ్చన్స్ రావట్లేవు. సో ఇప్పుడు మనం చేసేటటువంటి కాన్సెప్ట్స్ ఏంటంటే లో లెవెల్ నుంచి హై లెవెల్కి, ఫస్ట్ బేసిక్ స్టాండర్డ్ నుంచి టాప్ లెవెల్ వరకు క్వశ్చన్స్ చేస్తాము. స్టార్టింగ్లో 2-3 క్వశ్చన్స్ సులభంగా ఉన్నాయి కదా అని మీరు టోటల్గా సులభంగా ఉంటుంది అనుకోవద్దు. టోటల్ టాపిక్స్ ఈచ్ టాపిక్ నుంచి మినిమం 100 క్వశ్చన్స్, మ్యాక్సిమం వీలైతే 150-200 క్వశ్చన్స్ వరకు కూడా మనం ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంది. సో కంటిన్యూషన్ టాపిక్ వచ్చేసి మనకు వయస్సుల టాపిక్ అనేది ఆల్రెడీ లాస్ట్ డే మనం స్టార్ట్ చేసాము. దాని కంటిన్యూషన్ టాపిక్ ఈరోజు కంటిన్యూ చేస్తున్నాము. ఫస్ట్ వయస్సులు. సో ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాస్లో ఒక ఎపిసోడ్ కంప్లీట్ చేసాం. సెకండ్ ఎపిసోడ్ వయస్సులలో సెకండ్ వన్ వచ్చేసి మనకి కంటిన్యూషన్ ప్రాబ్లము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ వయస్సులు అనే టాపిక్లో ఫస్ట్ ఈరోజు క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ 10 సంవత్సరాల క్రితము రోహిత్ వయస్సు అతని కొడుకు వయస్సుకు 8 రెట్లు ఉండింది. 8 సంవత్సరముల తర్వాత రోహిత్ వయస్సు కొడుకు వయస్సుకు రెట్టింపు అవుతుంది. అయితే వారి ప్రస్తుత వయస్సులు ఎంత? క్వశ్చన్ జాగ్రత్తగా కనుక మీరు గమనిస్తే క్లియర్గా 10 సంవత్సరాల క్రితం రోహిత్ వయస్సు అతని కొడుకు వయస్సుకు 8 రెట్లు ఉండింది. 8 సంవత్సరాల తర్వాత రోహిత్ వయస్సు కొడుకు వయస్సుకు రెట్టింపు. అయితే ప్రస్తుతం వారి వయస్సులు కనుగొనము. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేసాము, డైరెక్ట్గా 2 రేషియోలు ఇచ్చినప్పుడు వయస్సులలో క్వశ్చన్స్ ఎలా చేయాలనేది మనం డిస్కస్ చేస్తాం. ఈరోజు క్లాస్లో ఇండైరెక్ట్గా, సో రేషియోస్ ఇస్తున్నాడు బట్ ఇండైరెక్ట్ రేషియోస్ ఉంటాయి. ఆ ఇండైరెక్ట్ రేషియోస్ని కనుక మనం రేషియోస్లో కనుక రియల్ రేషియోస్లో కనుక కన్వర్ట్ చేసుకోగలిగితే సులభంగా 1 minute 1 స్టెప్లో 1 మార్క్ మనం స్కోర్ చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు క్లాస్లో కంటిన్యూషన్గా మీరు బ్రేకప్ లేకుండా చూడండి. ఫస్ట్ 10 సంవత్సరాల క్రితం రోహిత్ అతని కొడుకు. సో అంటే ఇక్కడ ఎవరున్నారు? ఫాదరు సన్ను. 10 సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు ఆరో మార్క్ ఇలా తీసుకోండి. రోహిత్ వయస్సు అతని కొడుకు వయస్సుకు 8 రెట్లు. కొడుకు వయస్సు 1 అనుకుంటే తండ్రి వయస్సు ఎన్ని రెట్లు ఉన్నాడు? 8 రెట్లు, అంటే 8:1. నెక్స్ట్ 8 సంవత్సరముల తర్వాత, ఆఫ్టర్ 8 years, 8 సంవత్సరముల తర్వాత రోహిత్ వయస్సు కొడుకు వయస్సుకు రెట్టింపు అంటే కొడుకుది 1 అనుకుంటే తండ్రిది 2. సో 2:1. ఫస్ట్ రేషియోని ఎప్పుడైనా మీరు ఓల్డ్ రేషియో అనుకోండి, సెకండ్ రేషియోని న్యూ రేషియో అనుకోండి. సో ఈ షార్ట్ కట్లో మనం అబ్జర్వ్ చేయండి. మీకు ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాము. 2 రేషియోస్ వస్తున్నాయి అంటే మీరు క్లియర్గా షార్ట్ కట్ అప్లికబుల్ అవుతుంది. దానితో పాటు 2 రేషియోస్తో పాటు మనకు యారో మార్క్స్ 2 డౌన్కున్నా 2 అప్పుకున్నా సబ్ట్రాక్ట్ చేయాలి. ఆపోజిట్ డైరెక్షన్లో ఒక యారో మార్క్ కిందికి, ఒక యారో మార్క్ పైకి ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే ఆ నెంబర్స్ని ఎడిషన్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి రెండింటిని ఎడిషన్ చేస్తే 10 + 8 ఎంత? 18 ఇంటూ సేమ్ షార్ట్ కట్ న్యూ రేషియో డిఫరెన్స్ 2కు 1కు డిఫరెన్స్ ఎంత? 1 బై క్రాస్ ప్రోడక్ట్ల డిఫరెన్స్. క్రాస్ ప్రోడక్ట్ల డిఫరెన్స్ అంటే 8 1 = 8, 2 1 = 2, 8 - 2 అంటే 6 క్లియర్గా. సో 6 1 = 6, 3 కట్ అయిపోతే మనకి ఏమొచ్చింది? 3. మనకి ఎవరి వయసు కావాలి? ప్రస్తుతం వారి వయసు, ఇద్దరు వయసులు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఫాదర్ వయసు కనుక్కుందాం. ఫస్ట్ రేషియో ప్రకారం ఫాదర్కి ఎంత ఉంది? 8. సో 3 8 = 24. నెక్స్ట్ సెకండ్ రేషియో ప్రకారము సెకండ్ పర్సన్, సేమ్ రేషియో ప్రకారం సెకండ్ రేషియో కాదు, ఫస్ట్ రేషియోలో సన్ కనుక్కోవాలి. ఇక్కడ సన్కి ఎంత ఉంది? 3 × 1 = 3.
మరి ఇక్కడ ఎక్కడ కనుక్కున్నాం మనము? ఫస్ట్ రేషియో ఎక్కడ ఉంది? 10 సంవత్సరాల క్రితము తండ్రి వయస్సు 24, కొడుకు వయస్సు 3. కానీ క్వశ్చన్లో మనకేం అడిగాడు? ప్రస్తుతం వారి వయస్సును కనుక్కోమన్నాడు. కాబట్టి ప్రస్తుతానికి రావాలి, 10 సంవత్సరాల క్రితము నుంచి ప్రస్తుతానికి రావాలంటే +10. సో +10, 24 + 10 is equal to 34. 3 + 10 is equal to 13. సో ఆన్సర్ ఎంత అంటే 34, 13. సో ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడుంది మనకి? ఇక్కడ ఆప్షన్స్ కనుక చూస్తే కొడుకు తండ్రి, క్వశ్చన్లో మనకు తండ్రి కొడుకు ఇచ్చిన, కొడుకు తండ్రి ఇచ్చిన కాన్సెప్ట్ అనేది మిస్ కాకుండా చూసుకోండి. సో ఆన్సర్ 34, 13 అన్నా 13, 34 అన్నా ఒకటే. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, షార్ట్ కట్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఎంత పెద్ద క్వశ్చన్ అయినా మనము ఈ సింగిల్ షార్ట్ కట్లో మనం చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు ఇంకా స్టెప్స్ తగ్గించే ప్రయత్నమే చేస్తున్నాను. ఇంకా మీరు కూడా ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2, సెకండ్ క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి క్లియర్గా ఇక్కడ బి కన్నా ఏ 34 సంవత్సరాలు పెద్దవాడు. 12 సంవత్సరాల క్రితము అప్పటి బి వయస్సుకు ఏ వయస్సు 4 రెట్లు. అయితే బి ప్రస్తుత వయసు ఎంత? క్లియర్ క్వశ్చన్. సో బి కన్నా ఏ 36 సంవత్సరాలు పెద్దవాడు. 12 సంవత్సరాల క్రితము అప్పటి బి వయస్సుకు ఏ వయస్సు 4 రెట్లు. అయితే బి ప్రస్తుత వయసు ఎంత? క్వశ్చన్ చాలా క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. బి కన్నా ఏ 36 సంవత్సరాలు పెద్దవాడు అన్నా, ఏ కన్నా బి 36 సంవత్సరాలు చిన్నవాడు అన్నా ఒకటే మీనింగ్. ఇండైరెక్ట్గా ఏకి బికి మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత అంటే 36 ఇయర్స్. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఇక్కడ వరకు క్లియర్గా వాళ్ళ డిఫరెన్స్ తెలిసిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ 12 సంవత్సరాల క్రితము బి వయస్సుకు ఏ వయస్సు 4 రెట్లు. సో 12 సంవత్సరాల క్రితం అనేది వారిద్దరి మధ్య రిలేషన్ ఇచ్చాడు. మరి ఇంతకుముందే ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఏం డిస్కస్ చేసాము? ఇద్దరి మధ్యన ప్రస్తుతం కనుక 36 సంవత్సరాల డిఫరెన్స్ ఉంటే లైఫ్ లాంగ్ వాళ్ళ మధ్య డిఫరెన్స్ 36 ఇయర్స్ ఉంటుంది. డిఫరెన్స్ అనేది మారదు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనము ఈ పాయింట్ కన్క్లూజన్ క్లియర్ వచ్చేసింది. సెకండ్ పాయింట్ చూస్తే మనకి ఏముంది అంటే 12 సంవత్సరాల క్రితము ఎవరిక్కడ ఏకి బికి రిలేషన్ ఎలా ఉందో ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. క్లియర్గా బి వయస్సుకు ఏ వయస్సు 4 రెట్లు. బి వయస్సుకు ఏ వయస్సు 4 రెట్లు. బి 1 అనుకుంటే ఏ 4. సో ఆన్సర్ ఇక్కడ 4:1. నెక్స్ట్ కనుక మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ కనుక చూస్తే క్లియర్గా మనకి సేమ్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్, ఈ రేషియోలో ఉన్న డిఫరెన్స్ ఎంత? 4కి 3కి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే, సో 4 parts 3 parts లేదా 4x 1x. సో 4x 1xకి డిఫరెన్స్ ఎంత అంటే 3x. 4x minus 3x. 4x minus 1x is equal to 3x. సో వాస్తవానికి వాళ్ళ మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత? 36. కాబట్టి ఏమొస్తుంది? 3x is equal to 36. కట్ అయిపోతే మనకి x is equal to ఎంత వస్తుంది? 12. x is equal to 12. మరి ఇక్కడ క్వశ్చన్లో మన క్లారిటీగా ప్రస్తుతం బి వయస్సు ఎంత? బి వయస్సు is equal to, ఇందులో బికి ఎంత ఉంది? 1x. సో 1x అంటే ఇక్కడ x అంటే 12. మరి ఎక్కడ ఇది? ఈ రేషియో దగ్గర. ఇది ఎక్కడున్నది? 12 సంవత్సరాల క్రితము బి వయస్సు 12 సంవత్సరాలు. 12 ఏళ్ల క్రితమే వాడి వయసు 12. మరి ఇప్పుడు ఎంత? +12. సో 12 + 12 is equal to 24. సో ఆన్సర్ ఎంత? 24. సో ఇచ్చిన ఆప్షన్ 24 ఎక్కడ ఉంది? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా కొద్దిగా క్లారిటీగా మీరు క్వశ్చన్ కనుక చదివితే క్వశ్చన్లోనే మనకు ఆన్సర్ దొరికింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి యొక్క ప్రస్తుత వయస్సు అతని తల్లి వయస్సులో 2/5వ వంతు. 8 సంవత్సరాల క్రితము అతని వయస్సు అతని తల్లి వయస్సులో సగటు కాదు సగం అవుతుంది. ప్రస్తుతం అతని తల్లి వయస్సు ఎంత? చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక వ్యక్తి యొక్క ప్రస్తుత వయస్సు అతని తల్లి వయస్సులో 2/5వ వంతు. 8 సంవత్సరాల క్రితము అతని వయస్సు అతని తల్లి వయస్సులో సగం అవుతుంది.
అయితే ప్రస్తుతం తల్లి వయస్సు ఎంత? ప్రస్తుతము తల్లి వయస్సు ఎంత? సో ఈ క్వశ్చన్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఒక వ్యక్తి యొక్క ప్రస్తుత వయస్సు తల్లి అంటే ఎవరున్నారు ఇక్కడ? మదరు, సన్ను. ప్రస్తుత వయస్సు తన తల్లి వయస్సులో 2/5 వంతు. తల్లిది కనుక చూడండి క్లియర్గా, తల్లిది 1 అనుకుంటే కొడుకుది ఎంత అంటే 2/5. సో ఇప్పుడు ఈ రేషియో తీసుకుంటే మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ క్లియర్గా 5:2. మదర్కి సన్కి ఉన్న డిఫరెంట్ రేషియో ఎంత అంటే 5:2. నెక్స్ట్ 8 సంవత్సరాల క్రితము ఎలా ఉంది? 8 సంవత్సరాల క్రితము అతని వయస్సు అతని తల్లి వయస్సులో సగము అంటే సో తల్లిది 1 అనుకుంటే కొడుకుది ఎంత? 1/2. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది? 2:1. క్లియర్. సో ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ప్రస్తుతం తల్లి వయసు అడిగాడు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 2 రేషియోస్ వచ్చినాయా రాలేదా? వచ్చినాయి. క్లియర్. మదరు, సన్ను. ఇప్పుడు మనము ఫస్ట్ రేషియోని ఏమనుకోవాలి? ఓల్డ్ రేషియో. తర్వాత రేషియోని ఏమనుకోవాలి? న్యూ రేషియో. సేమ్ షార్ట్ కట్ ప్రకారం 8 ఇంటూ న్యూ రేషియో డిఫరెన్స్ 1 బై క్రాస్ ప్రోడక్ట్ల డిఫరెన్స్ 5 1 5 2 2 4. 5 - 4 మీన్స్ 5 - 4 అంటే 1. సో దట్ ఈక్వల్ ఎంత వచ్చింది? 8. సో మనకి ఎవరి వయస్సు కావాలి? ప్రస్తుతం తల్లి వయస్సు. ఫస్ట్ రేషియోలో తల్లికి ఎంత ఉన్నది? 5. సో 8 ఇంటూ 5 ఇజ్ ఈక్వల్ ఎంత? 40. సో ప్రస్తుతము మన క్వశ్చన్లో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్లో ఉన్న రేషియో ప్రస్తుతమే, మనకు అడిగింది కూడా ప్రస్తుతమే. కాబట్టి మనం ఆన్సర్ 40 అనేది 100% కరెక్ట్ ఆన్సర్. సో ఇచ్చిన ఆప్షన్లో 40 ఎక్కడుంది? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా క్వశ్చన్ని కరెక్ట్గా మీరు చూడండి 1-2 సార్లు. చిన్న మిస్టేక్స్ వల్ల మనకు మార్క్స్ మిస్ అవుతుంటాయి. నేను ప్రొనౌన్సియేషన్లో చిన్న వర్డ్స్ ఏమైనా మిస్టేక్ వస్తే వాటిని మీరు రెక్టిఫై చేయకుండా చూసుకోండి. కొద్దిగా జాగ్రత్తగా అంటే అది తెలియకుండా వస్తుంటాయి. వాటిని అబ్జర్వ్ చేసి మ్యాక్సిమం కవర్ కాకుండా అంటే కట్ చేసే ప్రయత్నం చేస్తాము. ఇన్ కేస్ ఏమైనా వచ్చినా కానీ వాటిని మీరు ఓవర్లాప్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఒక వ్యక్తి యొక్క ప్రస్తుత వయస్సు. సేమ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్. ఇక్కడ క్వశ్చన్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. సింపుల్ క్వశ్చన్. మనకు ఒక మనిషి ప్రస్తుత వయస్సు 20 సంవత్సరాలు. ఒక మనిషి ప్రస్తుత వయస్సు 20 సంవత్సరాల క్రితం వయస్సుకు 3 రెట్లు. అయితే అతని ప్రస్తుత వయస్సు ఎంత? సింగిల్ సెంటెన్స్ క్వశ్చను. ఒక మనిషి ప్రస్తుత వయస్సు 20 సంవత్సరాల క్రితం వయస్సుకు 3 రెట్లు. అయితే ప్రస్తుతం అతని వయస్సు ఎంత? సో ఇక్కడ ఈ ప్రాబ్లాన్ని షార్ట్ కట్ అనేది అప్లికబుల్ కాదు. జనరల్ మెథడ్లో దీన్ని మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్. ఇక్కడ చూడండి జనరల్ మెథడ్ ఎలా సాల్వ్ చేస్తామంటే ఒక మనిషి యొక్క ప్రస్తుత వయస్సు ఎక్స్ అనుకుంటున్నాం. ఒక మనిషి ప్రస్తుత వయస్సు 20 సంవత్సరాల క్రితము అంటే 20 సంవత్సరాల క్రితము. ఫర్ ఎగ్జాంపుల్ మనం 20 సంవత్సరాల క్రితము ప్రజెంట్ అతనిది ఎక్స్ అనుకుంటున్నాము. 20 సంవత్సరాల క్రితం ఎంత అంటే ఎక్స్ -20. ఒక మనిషి ప్రస్తుత వయస్సు ఎక్స్ 20 సంవత్సరాల క్రితం వయస్సుకు 3 రెట్లు. దీనికి 3 రెట్లు. క్లియర్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఒక్కసారి క్వశ్చన్ కనుక చూస్తే జాగ్రత్తగా క్లియర్గా ఒక మనిషి ప్రస్తుత వయస్సు 20 సంవత్సరాల క్రితం వయస్సుకు 3 రెట్లు. దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేస్తే మనకేమొస్తుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x - 60. సో -60 ఇటు వచ్చేసింది +60 ఈజ్ ఈక్వల్ టు 3x సేమ్ రాస్తున్నా +x ఇటు వస్తే -x. సో 60 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది అంటే 2x. కట్ చేస్తే మనకి x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? ఇక్కడ 2 1 2 30 కట్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 30. సో క్లియర్గా 2 1 2 30 కట్ చేసుకోవచ్చు. సో x ఈజ్ ఈక్వల్ 30 వచ్చింది. ప్రస్తుతం అతని వయసు మనం స్టార్టింగ్ ఏమనుకున్నాం? x అనుకున్నాం. సో ప్రస్తుతం అతని వయసు ఎంత వచ్చింది? 30. సో ఆన్సర్ ఎంత? 30. ఇక్కడ ఇది షార్ట్ కట్ కంటే కూడా ఈ జనరల్ మెథడ్ను చాలా సింపుల్గా మనం చేసే ప్రయత్నం చేశాము. ఒక మనిషి ప్రస్తుత వయసు ఎక్స్ 20 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఎక్స్ మరి 20 సంవత్సరాల క్రితం ఎంత అంటే
x-20, ఇంకో x-20. మరి ఎలా ఉంది, ఒక మనిషి ప్రస్తుత వయస్సు అనేది 20 సంవత్సరాల క్రితం వయస్సుకు 3 రెట్లు ఉంది. ఈ ప్రస్తుతం వయసు అనేది 20 సంవత్సరాల క్రితం వయస్సుకు 3 రెట్లు, దాని 3 రెట్లు చేస్తే ఈ ప్రస్తుత వయసు వస్తుంది. కాబట్టి 20 సంవత్సరాల క్రితం ఎంత, x-20, దాని 3 రెట్లు అంటే ఏంటి, 3తో గుణించాలి. x is equal to 3x minus 20, 3 to the 6, 60. 3x ఏం రాసాను, ప్లస్ x ఇటు వస్తే మైనస్ x, మైనస్ 60 ఇటు పోతే ప్లస్ 60. సో 60 is equal to 3x minus x అంటే 2x. 2 1 2 3 కట్ చేసి x is equal ఎంత, 30. సో x అంటే ఎవరు, ఒక మనిషి యొక్క ప్రస్తుత వయసు ఎంత అంటే 30. క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి, వయస్సు అనే చాప్టర్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా మినిమం 4 నుంచి 5 6 బిట్లు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. క్వశ్చన్ని మీరు రాసే ఎగ్జామ్ ఎస్ఐయా, కానిస్టేబుల్, గ్రూప్ 4 కాదు, ఫస్ట్ టాపిక్ని ఇన్డెప్త్గా మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఎగ్జామ్లో ఎలా ఇచ్చినా మీరు చేయగలుగుతారు. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ చాలా లాజికల్ క్వశ్చన్. ఇక్కడ మనకు సింపుల్గా మనం 1 స్టెప్లో ఎలా చేస్తామో చూడండి. ఒక తండ్రి తన కుమారునితో ఇలా చెప్పాను, ఒక తండ్రి తన కుమారునితో ఏమని చెప్పాను, నీవు పుట్టినప్పుడు నీ వయస్సు, నీవు పుట్టినప్పుడు నా వయస్సు నీ ప్రస్తుత వయసుకు సమానం. ఆ తండ్రి యొక్క ప్రస్తుత వయసు 36 సంవత్సరాలు. అయితే 5 సంవత్సరాల క్రితం ఆ బాలుని వయసు ఎంత? క్వశ్చన్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏమంటున్నాడు ఇక్కడ క్వశ్చన్లో క్లియర్గా, ఒక తండ్రి కుమారునితో ఇలా చెప్పాను. ఏమని చెప్పాడు, నీవు పుట్టినప్పుడు, అరే బాబు నువ్వు పుట్టినప్పుడు నా వయస్సు నీ ప్రస్తుత వయసు సమానం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు పుట్టినప్పుడు, ఒక బాలుడు పుట్టినప్పుడు ఆ బాలుడు వయసు 0. అప్పుడు తండ్రికి 25 ఇయర్స్ ఉందనుకుంటే ఇప్పుడు బాబుకు 25 ఇయర్స్, అంటే బాబు పుట్టి 25 ఇయర్స్ అయింది. క్లియర్, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్లియర్గా ఒక తండ్రి ఒక కుమారుడు ఏమంటుండు, నీవు పుట్టినప్పుడు నా వయస్సు నీ ప్రస్తుత వయస్సుకు సమానము. నీవు పుట్టినప్పుడు నీ వయస్సు 0, అప్పుడు నా వయసు 25 అనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ వయసు 10 ఇయర్స్ అయింది అనుకో, అంటే నువ్వు పుట్టి 10 ఇయర్స్. సో 25, అప్పుడు నాకు 25 ఉండే, ఇప్పుడు నీ వయసు అంతే అంటున్నా, 10 అని చెప్పడానికి వీలేదుగా. ఆ రోజు నా వయసు 25, ఇప్పుడు నీ వయసు 25 అంటే నువ్వు పుట్టి 25 ఇయర్స్ అయింది. నువ్వు పుట్టినప్పుడే నా వయసు 25, ఇప్పుడు నీది 25, ఆ 25 + 25 నాది ఎంత అవుతుంది, 50. ఎందుకు, నువ్వు పుట్టి 25 ఏళ్ళు అయిందంటే నాకు 25 సంవత్సరాలు పెరుగుతుంది కదా. కాబట్టి నా వయసు 50 ఉన్నప్పుడు నీది 25 ఉంది. అంటే ఇండైరెక్ట్గా తండ్రి వయసులో కొడుకు సగం ఉన్నాడు అని అర్థమైపోయింది. కాబట్టి ఇక్కడ క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ తండ్రి యొక్క ప్రస్తుత వయసు ఇచ్చిండు. తండ్రి యొక్క ప్రస్తుత వయసు 36, దాంట్లో సగం అంటే బై 2 = ఎంత అంటే 18. మరి ఇక్కడ అడిగిన క్వశ్చన్లో ప్రస్తుతం 36, అయితే 5 సంవత్సరాల క్రితం బాలు వయసు ఎంత, ప్రస్తుతం 18, మరి 5 సంవత్సరాల క్రితం అంటే -5 = ఎంత, 13. సో ఆన్సర్ ఎంత అంటే 13. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చూడండి, లాజిక్ అర్థం చేసుకోండి. ఒక తండ్రి కుమారునితో ఇలా చెప్పాను, నీవు పుట్టినప్పుడు నా వయస్సు నీ ప్రస్తుత వయసుకు సమానం. ఒకటే ఎగ్జాంపుల్, బాలుడు పుట్టినప్పుడు తండ్రి వయస్సు 25 అనుకోండి, బాలుది మాత్రం 0, తండ్రిది మాత్రం 25. ఇప్పుడు నువ్వు పుట్టినప్పుడు నా వయసు ఎంత ఉంది, 25. ఇప్పుడు నీకు 25 అంటే నీకు 25 ఏళ్ళు వచ్చినాయి, అంటే బాలునికి 25 ఏళ్ళు వచ్చినాయి అంటే అర్థమైంది, నాకు 25 సంవత్సరాలు పెరిగినట్టే కదా. 25 + 25 ఇయర్స్, నువ్వు పుట్టి 25 ఇయర్స్ అయింది. నువ్వు పుట్టినప్పుడే నాకు 25 అయింది, ఇప్పుడు నువ్వు పుట్టి 25 ఏళ్ళు అయింది. నా వయసు ఎంత, 50, నీదెంత 25. కానీ ఇక్కడ క్వశ్చన్లో 36 అంటుండు. ఆ రోజు తండ్రి వయస్సు, ఆ రోజు కాదు ప్రస్తుతము తండ్రి వయస్సు 36 అంటే క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంది, ప్రస్తుత తండ్రి వయసులో కొడుకు సగం ఉన్నాడు. ఇంతకుముందు నేను 25 ఎగ్జాంపుల్ చెప్పాను కదా. సో ఆ లాజిక్ ప్రకారం ఇప్పుడు అంటే ఇండైరెక్ట్గా కొడుకు పుట్టి 18 సంవత్సరాలు అయింది, ఇంకో కొడుకుకు 18 సంవత్సరాలు. కొడుకుకు 18 సంవత్సరాలు అంటే ఆ రోజు తండ్రి వయసు కూడా 18.
మరి ఈ రోజు తల్లి వయసు ఎంత అవుతుంది 18, అప్పుడు 18 ఉంది ప్లస్ 18 సంవత్సరాలు అయింది కాబట్టి 36 సంవత్సరాలు ఇప్పుడు తండ్రికి ఉంది అంటే కొడుకుది 18, సో 18. మరి అడిగింది ఎక్కడ క్వశ్చన్, ఇక్కడ అడిగింది ఏంది మన క్వశ్చన్లో 5 సంవత్సరాల క్రితం బాలుని వయసు ఎంత, కాబట్టి 18 - 5 = 13. సో ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఇలా కొద్దిగా 1-2 సార్లు క్వశ్చన్ చదవండి, క్లారిటీగా చదివి అర్థం చేసుకుంటే మీకు నేను చెప్పే టెక్నిక్ తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, చూడండి. ఇక్కడ హేమ తన కూతురు దామిని కంటే 24 సంవత్సరాలు పెద్దది. 6 సంవత్సరాల క్రితము హేమ వయస్సు దామిని వయస్సుకు 3 రెట్లు అయినా వారి ప్రస్తుత వయస్సులు కనుగొనము. హేమ తన కూతురు దామిని కంటే, తన కూతురు దామిని కంటే 24 సంవత్సరాలు పెద్దది. 6 సంవత్సరాల క్రితము హేమ వయస్సు దామిని వయస్సుకు 3 రెట్లు అయినా వారి ప్రస్తుత వయస్సును కనుగొనము. క్వశ్చన్లో క్లియర్గా ఉన్నది, హేమ తన కూతురు దామిని కంటే 24 సంవత్సరాలు పెద్దది అంటే అర్థమైంది అంటే ఇండైరెక్ట్గా వాళ్ళిద్దరి మధ్యన ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 24 ఇయర్స్. నెక్స్ట్ తర్వాత ఇక్కడ నేమ్స్ ఎవరున్నారు, దామిని, తర్వాత హేమ దామిని. క్లియర్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దామిని హేమ, రైట్. ఇక్కడ చూడండి, మరి ఫస్ట్ హేమ తర్వాత దామిని ఎలా ఉన్నది, ఈ ఫస్ట్ పాయింట్ పక్క పెట్టి సెకండ్ పాయింట్కి రా. 6 సంవత్సరాల క్రితము హేమ వయస్సు దామిని వయస్సుకు 3 రెట్లు. సో దామిని వయస్సుకు 3 రెట్లు అంటే క్లియర్గా హేమ వయస్సు దామిని వయస్సు అంటే దామిని 1 అనుకుంటే హేమది ఎంత 3 రెట్లు అంటే 3. సో 3:1 అనేది రేషియో. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ పాయింట్కి రండి, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత, నాకంటే నువ్వు 24 సంవత్సరాలు పెద్ద అన్నా, నీకంటే నేను 24 సంవత్సరాలు చిన్న అన్నా, మన ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 24 ఇయర్స్. మరి 24 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది కాబట్టి రేషియోలో ఉన్న డిఫరెన్స్ ఎంత, 3కి 1కు ఉన్న డిఫరెన్స్ ఎంత 2. సో 3కి 1కు ఉన్న డిఫరెన్స్ ఎంత 2. సో 2 భాగాలు సింపుల్గా మనం చెప్పాలంటే 2 పార్ట్స్ అంటే ఇండైరెక్ట్గా మనం ఏమనుకోవచ్చు, ఇక్కడ 2x, ఇది 3x, ఇది 1x అనుకున్నప్పుడు 3xకు 1xకు ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 2x. మరి డిఫరెన్స్ ఉన్నది ఎంత అంటే 2x. మరి వాస్తవానికి దత్తాంశం ప్రకారం మనకు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఏజ్ డిఫరెన్స్ ఎంత 24 ఇయర్స్. కాబట్టి 2x = ఎంత 24. సో నౌ సింప్లిఫికేషన్ 2 1 2 12 కట్ చేసి x ఎంత వచ్చింది 12, x = 12. మరి నీకు ఎవరి వయసు కావాలి, ప్రస్తుతం వయస్సులు ఇద్దరు కనుక్కోవాలి. హేమ వయస్సు = హేమకి ఎంత ఉంది ఇక్కడ 3/3 + 1 ఎంత 4 ఇంటూ ఇక్కడ 12. సో కట్ చేసి సింప్లిఫై చేస్తే 4 1 4 3 3 3 9. నెక్స్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు క్లియర్గా మీరు ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ ఎవరు కావాలి మనకు, దామిని. సో దామిని = దామినికి ఎంత ఉంది చెప్పండి, 1/3 + 1 4 ఇంటూ 12. నౌ సింప్లిఫికేషన్ 4 1 4 3 3. సో క్లియర్గా హేమ వయస్సు 9 సంవత్సరాలు, దామిని వయస్సు 3 సంవత్సరాలు. కానీ మనకు దత్తాంశం ప్రకారము నిష్పత్తి అనేది 6 సంవత్సరాల క్రితము నాడు, ఈ ప్రస్తుతం నిష్పత్తి కాదది, 6 సంవత్సరాల క్రితము దామిని వయస్సు హేమ వయస్సుల నిష్పత్తి తెలుసు మనకు. మరి ఇక్కడ కనుక్కున్నాం మనము. కాబట్టి ఇప్పుడు ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం హేమ వయస్సు 9 ఉంటే ఇప్పుడు ఎంత ప్రస్తుతం అంటే +6 = ఎంత అవుతుంది 15. నెక్స్ట్ ఎవరి వయసు కావాలి, దామిని. సో దామినికి 6 సంవత్సరాల క్రితమే 3 అంటే ఇప్పుడు ఎంత అంటే 3 + 6 ఎంత 9. సో ప్రస్తుతం వారి వయస్సులు అంటే 15,9. సో ఎక్కడ ఉన్నాయి 15,9 అనేది క్వశ్చన్లో ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే హేమ తన కూతురు దామిని కంటే 24 సంవత్సరాలు పెద్దది, క్లియర్ కట్. ఓకే, డిఫరెన్స్ ఎంత 2x = 24, x = 12. సో ఇక్కడ x = 12 వచ్చేసింది, రైట్. ఇక్కడ మనకు కొద్దిగా ప్రాబ్లంలో మిస్టేక్ అయింది, ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకి ఇక్కడ నుంచి కంప్లీట్గా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ డిఫరెన్స్ మనకు వచ్చినటువంటి రేషియో మన ఇండివిజువల్గా వాల్యూస్ కనుక్కోవాలి ముందు. హేమ వయస్సు
ఎవరు ఫస్ట్ ఆమె హేమ. సో హేమ వయస్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 3x. సో 3x ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ x అంటే 12, 3 12 36. నెక్స్ట్ అలానే దామిని. సో దామిని ఈజ్ ఈక్వల్ ఎంత x. x ఈజ్ ఈక్వల్ ఎంత అంటే సో 36, x వాల్యూ ఎంత వచ్చింది మనకు 12. ఎప్పుడు ఇది ఈ రేషియో దగ్గర కనుక్కున్నాం. మరి ఈ రేషియో ఎక్కడ ఉన్నది 6 సంవత్సరాల క్రితము. కాబట్టి 36 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 42 అవుతుంది. సో ఇక్కడ 12 ప్లస్ 6 అంటే 18 అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి 42,18. సో 42,18 ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. చిన్న మిస్టేక్ జరిగింది, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసి 42,18. నెక్స్ట్ క్వశ్చన్. 5 సంవత్సరాల అనంతరం రేష్మ వయస్సు 9 సంవత్సరాల క్రితం ఆమె వయస్సుకు 3 రెట్లు అయిన ప్రస్తుతం వయస్సు ఎంత? సో క్లియర్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా చూడండి. 5 సంవత్సరాల అనంతరం 5 years అనంతరం రేష్మ వయస్సు 5 సంవత్సరాల అనంతరం రేష్మ వయస్సు 9 సంవత్సరాల క్రితం ఆమె వయస్సుకు 3 రెట్లు అయినా ఆమె ప్రస్తుత వయసు ఎంత? ఇక్కడ ఎవరు ఒక్క పర్సనే ఉన్నది, రేష్మ అనే ఒక్క పర్సనే ఉన్నది. 5 సంవత్సరాల అనంతరం రేష్మ వయస్సు, ప్రస్తుతం మనం ఏమనుకుందాం, రేష్మ వయస్సుని ఎక్స్ అనుకుందాం. సో రేష్మ వయస్సు ఎక్స్, ప్రస్తుతం ఎక్స్. 5 సంవత్సరాల తర్వాత అంటే +5. 5 సంవత్సరాల తర్వాత రేష్మ వయస్సు ఎలా ఉంది అంటే 9 సంవత్సరాల క్రితం ఆమె వయస్సుకు, ఆమె వయస్సు ప్రస్తుతం ఎంత మనము ఎక్స్. 9 సంవత్సరాల క్రితం అంటే ఎంత అవుతుంది -9.